చివరగా చేవెళ్ళ ప్రజలకు ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలు ఎంపీగా గెలుస్తారు, గెలిస్తే ఏం చేయబోతున్నారు చెప్పి ముగించండి. గెలవబోవాలంటే ప్రజలు విశ్వేశ్వరరెడ్డిని రంజిత్ రెడ్డిని కంపేర్ చేయాలి. విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి ఇద్దరు గత 5 సంవత్సరాలు ముందు 5 సంవత్సరాలు ఆయన ఉండే, గత 5 సంవత్సరాలు నేనున్నాను. ఇద్దరం కేసీఆర్ అప్పుడు మాకు కెప్టెన్, మేమిద్దరం ప్లేయర్స్మి. ప్లే గ్రౌండ్ ఈజ్ చేవెళ్ళ గడ్డ. ఆయన 5 సంవత్సరాలు ఏం చేసిన, నేను 5 సంవత్సరాలు ఏం చేసిన ప్రజలు కంపేర్ చేయాలి. నేను చేసిన పనులన్నీ చెప్పాను. 111 జీవో ఎత్తిపిచ్చేశాను. అప్పాటు మన్నెగూడ రోడ్ నేను తెచ్చినా అని చెప్పే విశ్వేశ్వరరెడ్డికి మీరేమడగండి, మాకు శాంక్షన్ లెటర్ చూపెట్టండి, టెండర్స్ కాల్ఫర్ చేసిన డేట్ లెటర్స్ చూపెట్టండి. గడ్కరీ గారు హైదరాబాద్కి వచ్చి ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆయన ఎందుకు లేడు, రంజిత్ రెడ్డి ఎందుకున్నాడు? ఆయన ఎంపీ అయితే నేను పోయి ఫోటో దిగాను కదా. నా టైంలోనే ఇనాగ్రేషన్ అయింది. చేసింది ఎవరంటే అంత ఎప్పుడో. ఇప్పుడు అప్లై చేసి మినిస్టర్కి ఇచ్చి లెటర్ తీసుకొని ఫోటోలు దిగి వస్తే అయిపోతుందండి? ఇంప్లిమెంట్ కావాలి. నేను 100 సార్లు పోయినా ఆ రోడ్ కోసం. ఆయన ఏమంటారు నేను ఉన్నప్పుడు అప్లై చేసిన అంటాడు. ఏదన్నా వింటారు. రంజిత్ రెడ్డి ఏం చేయలేదు. 111 జీవో ఆయనను 100,000 మంది సార్లు అడిగింది, ఎత్తేయలే కదా. 111 జీవో, అప్పాటు మన్నెగూడ రోడ్, తర్వాత అక్కడ వికారాబాద్లో ఒక బ్రిడ్జ్ ఉందండి, 100 సంవత్సరాలు కట్టిన బ్రిడ్జ్. సో ఆయనకు కూడా వర్తిస్తుంది. నేను ఆ బ్రిడ్జ్కి 100 కోట్లు శాంక్షన్ చేసి కొత్త బ్రిడ్జ్ కడతాను, దట్ కనెక్ట్స్ టు తాండూరు ఆల్సో. ఇట్లా డిగ్రీ కాలేజ్ రాయందర్లో ఒక్క డిగ్రీ కాలేజ్ లేకుండా, ఆయన టైంలో కూడా లేకుండా డిగ్రీ కాలేజ్ తెచ్చినాం. నేను సిఎస్ఆర్ ఫండ్స్ తోటి హాస్పిటల్స్ అన్నీ మంచి క్లీన్ అండ్ నీట్గా చేయించాను. రాయందర్లో షేర్లింగంపల్లిలో ఎంత మంచిగా చేయించాను చూడండి హాస్పిటల్. నేను ఇవన్నీ చేస్తూ ఇంకొక విషయం, ప్రజలు ఎవరన్నా ఇంటికి వస్తే అపాయింట్మెంట్ అని అడిగేవాడు. పెళ్లి కార్డు పట్టుకొని వస్తే నేను రాను అనేటవాడు. ఎవరైనా టైం తీసుకొని వచ్చినావు అని అడిగాడు. ఎవరైనా నిజంగా టైం తీసుకొని పోదాం రా భయ్ అని చెప్పి టైం తీసుకుంటే 12 గంటలకని చెప్తే 10 నిమిషాలు లేట్ వస్తే అపాయింట్మెంట్ అయిపోయింది అనేవాడు. ఎవరో చనిపోయినరు అంటే చావు కార్యక్రమానికి వచ్చినందుకు ఎంపీనైనా. ఇవన్నీ మాటలు నాకు వాళ్ళు చెప్పినాయి, నాకేం తెలియదు కదా. ఎవరికి అందుబాటులో ఉంటాడు ఇలాంటి వ్యక్తిని? ఎవరైనా అపాయింట్మెంట్ అడిగి రావాలనే ప్రజాప్రతినిధికి ప్రజలు రిటైర్మెంట్ ఇస్తారు. రిటైర్మెంట్ ఇవ్వాలి కూడా. నేను కూడా అంటున్నాను, నా కోపం ఏంటంటే ఎంపీని ఇంటికి గేట్లు ఓపెన్ చేసి పెట్టండి, ఆపదతో వస్తారు, రాత్రి 12 గంటలకు వస్తారు, చెయ్యాలి. అలాంటి వ్యక్తిని కంపేర్ చేయాలి. కాబట్టి అంటే మీరు ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రామిస్ చేస్తున్నారు ఎప్పుడు? నేను అభివృద్ధి అందుబాటు అనే నినాదంతో మొదలై ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేసి రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే బెడ్స్ రెడీ చేయించి హాస్పిటల్లో పెట్టిపిచ్చి అవసరం వస్తే పోయి పైసలు ఇచ్చి అన్నీ చేసిన వాళ్ళు ఎంతోమంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయిన తర్వాత క్యాన్వసింగ్ చేస్తుంటే లీడర్ నిలబడి చెప్తున్నాను, నేను ఎవరో నాకు తెలియదు, కోవిడ్ టైంలో నాకు బెడ్ ఇప్పించిండు, 1,20,000 డిస్కౌంట్ ఇప్పించిండు. మీకు ప్రధాన ప్రత్యర్థి విశ్వేశ్వరరెడ్డియా మోడీ హవానా? ఇది కూడా మంచిగా అడిగారు. విశ్వేశ్వరరెడ్డి మొన్న ఏదో చెప్పి ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నేను మోడీ పేరు చెప్పాను, నేనే పెళ్లి కొడుకును, అవతల నీ పెళ్లి కొడుకు రంజిత్ రెడ్డి రెడీయా అని అడిగాడు. రాహుల్ గాంధీ పేరు చెప్పు. నేను ఇమీడియట్ ఛాలెంజ్ విసిరాను, నేను రెడీ, నీకు నాకు కంపేర్ చేద్దాం అని చెప్పి నేను ఇవి మొదలుపెట్టిన. సో ఆయనే సవాలు విసురుతున్నాను, నాకు మోడీ పేరు చెప్పుకొని నేను విశ్వేశ్వరరెడ్డి పేరుతో గెలుస్తాను, నేను రంజిత్ రెడ్డి పేరే చెప్తా పాటు రెడీ అని చెప్పాను నేను.